డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు కేరళ జ్యోతిష్యం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు. ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్రం, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా ప్రశ్న శాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా చెప్పగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. తులారాశి వారికి ఈ జూలై నెలలో ఎలా ఉండబోతోంది? ఈ జూలై నెలలో తులారాశి వారికి చాలా ఆశాజనకంగా ఉంది. ప్రథమంలో కానీ, ద్వితీయంలో కానీ, తృతీయంలో కానీ వీరు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా గ్రహాలు చాలా అనుకూలంగా ఈ మాసంలో కనపడతా ఉన్నాయి. ఈ జూలై నెలలో వీరు ఏ కార్యం తలపెట్టినా దాంట్లో విజయాన్ని దక్కించుకుంటారు. ముఖ్యంగా వీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి కనపడతా ఉంది. దూర ప్రయాణాలు అయితే చేస్తారు. చేసినప్పటికి కూడా ఆ ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభాన్నే పొందుతారు. స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా చాలా హ్యాపీగా గడుపుతారు. ఈ మాసంలో తులారాశి వారికి అన్ని విధాల అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్ చేసేవారికి ప్రథమం, ద్వితీయం, తృతీయంలో కూడా అనుకూల ఫలితాలు కనపడతా ఉన్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులకి ఈ మాసంలో చాలా అద్భుత ఫలితాలు కనపడతా ఉన్నాయి. వీరు ఏదైతే ఆశిస్తున్నారో వీరు ఆశించే తగ్గట్టుగా ఇంకా రెట్టింపు ఫలితాలే వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి చాలా అభివృద్ధి కనపడతా ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకి చాలా ఆర్థికంగా చాలా బాగుందనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఆశాజనకంగా కనపడతా ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ఈ మాసంలో వీళ్ళకి సానుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా అభివృద్ధిలో నడిచే అవకాశాలు కూడా ఈ తులారాశి వారికి ఈ మాసంలో కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా టోటల్గా ఈ తులారాశిలో పుట్టిన వారికి అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఒకటి చెప్తూ ఉంటాం, కష్టం ఎంత చేసినా దానికి 10 రెట్లు ఫలితం రావాలి అని. మనకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసంలో కష్టపడాలనే మనస్తత్వం ఉంటుంది. కానీ ఆ కష్టానికి మరింత ఫలితం రావాలి అంటే వీరు చేయవలసింది కోల్హాపూర్ అమ్మవారిని ఒక్కసారి సందర్శించండి. లేదు అంత దూరం వెళ్ళలేని వారు మీ దగ్గరలో ఎక్కడైనా అష్టలక్ష్మి దేవాలయం ఉన్నట్లేదు, మీరు ఒక శుక్రవారం రోజున అమ్మవారి దగ్గరికి కుదిరితే 4 వారాలు వెళ్ళొచ్చు, లేదు ఒక వారం అన్న వెళ్ళి అష్టలక్ష్మి అమ్మవారి దగ్గర 8 ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చొని 10 నిమిషాలు అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగి మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మరింత లాభసాటిగా వచ్చినట్లు, ఆర్థికంగా మరింత ఫలితాలు వచ్చినట్లుగా మీరు ఫీల్ అవుతూ చేయాలి. ఇలా చేసినట్లయితే ఈ తులారాశి వారికి చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తుంటానమ్మా, ఎంత చేసినా ఫలితం రావటం లేదు అనుకునే వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉంటారు. వాస్తవంగా అలాంటి వారు మీరు ఒక్కసారి జన్మజాతకాన్ని చూపించుకోవాలి. ఎప్పుడైతే జన్మజాతకంలో మీకు పరిపూర్ణంగా పరిశీలించి పరిశోధించి ఏ గ్రహాలు అనుకూలత లేవు అంటే గోచారరీత్యా ఫలితాలు వేరు, జన్మజాతక రీత్యా చెప్పేప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆ ఫలితాలు మనం తెలుసుకుని అంటే వ్యక్తిగత జాతకం చూపించినప్పుడు మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకని దానికి తగ్గట్టుగా రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. గోచారరీత్యా ఫలితాలు బాగోపోయినా మనకి వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మన ఫలితాలు వేరుగా ఉంటాయి. అప్పుడు దానికి తగ్గ రెమెడీస్ చేసినట్లయితే ఫైనాన్షియల్గా ఎదగొచ్చు. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు. మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ కావచ్చు. అలా మీరు కావాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే ఒక్కసారి కేరళ జ్యోతిషాన్ని సందర్శించండి. స్క్రీన్ పైన స్కోర్ నెంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు. సమస్య ఉందని ఎప్పుడు కూడా ఏ మనిషి కుంగిపోకూడదు. దాని నుంచి బయటపడే మార్గాన్ని చూడాలి. ఎందుకని బయటికి రావటానికి అనేక మార్గాలు ఉన్నాయి. సమస్య ఇచ్చింది భగవంతుడే, దానికి పరిష్కారం కూడా భగవంతుడే ఇస్తున్నాడు. అది ఆస్ట్రాలజీ కావచ్చు, లేదు ఇంకా వేరే శాస్త్రాలు కావచ్చు. శాస్త్రం ఏదైనా మనకి పరిష్కారాన్ని భగవంతుడు రాసి పెట్టే ఉన్నాడు. ఒక అనారోగ్యాన్ని ఇచ్చి దానికి మెడిసిన్ కూడా భగవంతుడే కనిపెట్టిస్తున్నాడు కదా. అంటే అనేక కొత్త సమస్యలు మనం ఫేస్ చేసాం గత 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుంచి కూడా. 2019 నుంచి 18 నుంచి మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. దానికి మరి ఏదో ఒక మెడిసిన్ కనుక్కొని దాని నుంచి బయటపడుతూనే ఉన్నాం.
అంటే దీనికి కారణం ఈ సమస్య ఇచ్చింది భగవంతుడే, అలాగే దాని నుంచి Solution. బయటపడే మార్గాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే. అందువల్ల సమస్య ఉందని కుంగిపోవద్దు, దాని మార్గం కోసం అన్వేషించి పరిశోధించిన తర్వాత దాన్ని గనక మీరు ఒక్కసారి సద్గురువుని కలిసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈజీగా బయటికి రావచ్చు. నిరాశ పడేవాడు ఎప్పుడూ కూడా సక్సెస్ కాలేడు. పరిష్కార మార్గాన్ని ఎదిగేవాడు జీవితంలో ఉన్నతంగా ఎదగగలుగుతాడు. కాబట్టి ఈ కేరళ జ్యోతిషాన్ని ఒక్కసారి సందర్శిస్తే అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. చాలా మంది మా దగ్గరికి వచ్చమ్మా జీవితంలో ఉన్నతంగా ఎదిగారు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా కావచ్చు, ఏ రకంగానైనా ఏ సమస్యతోనైనా వారందరినీ వీడియోల రూపంలో మేము ప్రతి వీడియో వెనకాల పెడుతూనే ఉన్నాం. కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి ఫలితాలు రావాలంటే ఒక్కసారి సందర్శించి చూడండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.